ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది. ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్, బుద్ధిజీవులు, మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో, దీన్ని జీవోగా తీసుకురారేమో, ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే 10వ తారీఖు నాడు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఈ జీవో నంబర్ 3 యొక్క సారాంశం, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నది. 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, సమయాన్ని, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇస్తారు. 33.3% మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే, అంతకుముందు 1996లో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది. ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి 1996లో 2 జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే, 100 ఉద్యోగాలు వేస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్ని మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హిందూ పత్రిక, వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు అఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం 16 ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు, 8 ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 100, 1000, 2000 అని బయట చెప్పినప్పటికీ మళ్ళా డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోడ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇది సాక్షి పేపర్, మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇది ఇంకొక పేపర్, మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ. అంటే రోస్టర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే, ఉమెన్కి ఇచ్చేటటువంటి జాబులో ఇదివరకు రోస్టర్ ఉన్నప్పుడు W1 మార్కింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్కింగ్ లేకుండా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తారు. అంటే ఆ టైంకి, ఆ సందర్భానికి, ఆ మార్కులకు వచ్చినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇమీడియట్గా ఉన్నటువంటి మగవాళ్ళకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఏ స్పిరిట్తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో, ఏ స్పిరిట్తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో, మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినామో, ఆ స్పిరిట్ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఇవాళ 2,50,000 మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లై చేసుకుంటే అందులో 1,00,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ అంశాలు తెలవాలి, ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి, మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి 1 నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటే ఓసీకు 3 వస్తాయి ఉద్యోగాలు,
ఎస్సీఈకి ఒకటి, బీసీకి ఒకటి, దివ్యాంగులకు ఒకటి, ఎస్టీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, బీసీలకు ఒకటి, ఇట్లా పోస్టులు ఉన్నాయనుకోండి. ఉంటే ఏం జరుగుతుంది? ఒక ఎస్సీ అమ్మాయికైనా, ఒక బీసీసీలో ఉన్నటువంటి అమ్మాయికైనా, బీసీఏలో ఉన్నటువంటి అమ్మాయికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేక 20 పోస్టులు ఉంటే తప్పితే వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. కానీ ఓసీలకు రోస్టర్ పాయింట్ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓసీ ఆడబిడ్డకైతే ఉద్యోగం వస్తుంది. మరి తీవ్ర నష్టం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను.